వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య పంచాంగ విషయాలను గనక గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల 13వ తారీఖు మంగళవారము. ఈరోజు సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 5:56. అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం చవితి తిథి. అలాగే ఈ రోజుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఈరోజు శ్యామలా నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారిని మనం హాసంతి శ్యామలాదేవిగా ఆరాధన చేస్తాం. హాసంతి శ్యామలాదేవి యొక్క ఆరాధనతో పాటుగా ఈరోజు చాలా విశేషమైనటువంటి అమృతతుల్యమైనటువంటి సిద్ధి యోగము, అదే అంగారక చతుర్థి అనేటువంటి రోజు. ఈ అంగారక చతుర్థి అనేటువంటిది ఇప్పుడు మనకి శని త్రయోదశి, గురుపుష్య యోగము, హస్తాదిత్య యోగము, ఇలా ఏదైతే యోగాలు అవి ఉన్నాయో, ద్విపుష్కర యోగాలు, త్రిపుష్కర యోగాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే మాదిరిగా అంగారక చతుర్థి అనేటువంటిది విఘ్నేశ్వరుని యొక్క జన్మతిథి వారాలు కలిసి ఉన్నటువంటి రోజు. ఇది చాలా విశేషమైనటువంటి అమృతతుల్యమైనటువంటి రోజు. మరి ఆ హాసంతి శ్యామలాదేవిని ఆరాధన చేస్తూనే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన కూడా చేయగలిగితే, అలాగే ప్రత్యేకించి మనం ఈ అంగారక చతుర్థి గురించి వీడియో కూడా చేశాము, అది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు ఉన్నటువంటి ప్రాధాన్యత కోసం ఆ వీడియోను కూడా మీరు చూడండి. అలాగే ఈరోజు చవితి తిథి. ఉత్తరాభాద్ర నక్షత్రం అందు చంద్ర సంచారం, అనగా మీనరాశిలో చంద్రుడు ఉన్నారు. చవితి రాత్రి వరకు ఉన్నది, 8:30 వరకు కూడాను. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంత్రం 6:07 వరకు ఉన్నది. సిద్ధం, సాధ్యం, వణి, భద్ర అనేటువంటి యోగ కరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అమృతకాలం పగలు 1:37 అనగా మధ్యాహ్నం 1:37 లగాయతు 3:07 వరకు ఈ సమయం అద్భుతమైనటువంటి సమయం. అలాగే ఉదయం దుర్ముహూర్తం 8:49 లగాయతు 9:35 వరకు. రాత్రి దుర్ముహూర్తం 10:58 లగాయతు 11:49 వరకు. అలాగే ఈ రోజు ప్రత్యేకించి మనం విశేషతలను చూసుకున్నప్పుడు ఈరోజు 1 హాసంతి శ్యామలాదేవి ఆరాధన, 2 అంగారక చతుర్థి. అలాగే ఈ రోజే కుంభరాశిలోకి రవి కూడా ప్రవేశం చేస్తూ ఉన్నారు. ఇంతకు మించినటువంటి అమృతతుల్యమైనటువంటి రోజు ఇంకొకటి ఉండదు. ఇది సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజుగా భాసిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రోజు చేసేటువంటి జపము, దానము, హోమము ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి ఈరోజు చక్కగా దానాది కార్యక్రమాలు చెయ్యండి. కుంభంలోకి రవి యొక్క సంచారం ప్రారంభమవుతూ ఉన్నది కాబట్టి ఇది చాలా గొప్ప రోజుగా మనం చెప్పుకోవచ్చును. ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి కుజగ్రహం మకర రాశి యందు ప్రవేశం చేసి ఉన్నారు కాబట్టి అటు ఈ కుజుడు యోగించేటువంటి రాశులు అనగా సింహరాశి కానీ, వృశ్చికం కానీ, మీన రాశులకి కానీ ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే వారికి శాంతి ప్రకరణం అనేటువంటిది ఉండదు. ఉత్తరాభాద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రము. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు. ఈరోజు ఎవరైనా ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి ఉత్తరానికి ప్రయాణం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలాగే ముఖ్యంగా ఈరోజు చంద్రుని యొక్క బలం ఉండేటువంటి రాశులను చూస్తే మీనరాశి, అలాగే వృషభ రాశి, మిథున రాశి, తులా రాశి, మకర రాశి, ఈ రాశుల వారికి, ఈ రాశులతో పాటుగా కన్యా రాశి వారికి కూడా చంద్రబలం ఉంటుంది కాబట్టి వారికి కూడా ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరొక్కసారి ఈ రోజుకు ఉన్నటువంటి ప్రాధాన్యతలు: హాసంతి శ్యామలాదేవి ఆరాధన, అంగారక చతుర్థి, రవి యొక్క సంక్రమణం. అమృతతుల్యమైనటువంటి రోజును పాటించండి, ఆనందంగా ఉండండి.